ఈరోజు డైనాకాన్స్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ గురించి చూద్దాం. డైనాకాన్స్ కంపెనీ జూలై 14న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 62,98,00,000 రూపాయలు భారీ ఆర్డర్ గెలిచింది. ఇది 7 సంవత్సరాల కాంట్రాక్ట్, 7,000 బ్రాంచులు ప్లస్ 4 డేటా సెంటర్లకి SD-WAN నెట్వర్క్ ఏర్పాటు చేస్తారు. ఈ వార్తతో షేరు స్లైడ్ గా పెరిగి 1,070 రూపాయలు దాకా ట్రేడ్ అయ్యింది. గత 1 సంవత్సరంలో షేరు -18% పడిపోయిన గత 5 ఏళ్లలో 10x రిటర్న్స్ ఇచ్చింది, అంటే 118% కేగా. గతంలో ఇదే కంపెనీ కెనరా బ్యాంక్, BSNL, నాబార్డ్, యూనియన్ బ్యాంక్ వంటి ప్రాజెక్టులు కూడా చేయడం జరిగింది. కంపెనీ రెవెన్యూ FY25లో 1,267 కోట్ల రూపాయలు, నెట్ ప్రాఫిట్ 72 కోట్ల రూపాయలు, ROE 37%, ROS 39%, ఇండస్ట్రీలో టాప్ లెవెల్. కానీ పెద్ద ఆర్డర్లు అంటే ఎగ్జిక్యూషన్ రిస్క్ ఉంటుంది. డివిడెండ్ చాలా తక్కువ, 0.05% మాత్రమే. ఇది వృద్ధ్యాధారిత పెట్టుబడిదారులకు బాగా సరిపోతుంది. డైనాకాన్స్ను ఒక లాంగ్ టర్మ్ కంపౌండర్గా పరిగణించవచ్చు. మల్టీబ్యాగర్ ఆల్రెడీ అయింది. స్వల్పకాలిక లాభాలు మధ్యస్థంగా ఉంది. ఇంకా అప్సైడ్ ఉందా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి మార్కెట్ బేస్డ్ స్టాక్ విశ్లేషణలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ను సబ్స్క్రైబ్ చేయండి.